సార్ చెప్పండి సార్. ఏమైందమ్మా? వరుణ్ గారు సైలెంట్గా ఉన్నాడు, ఏమైనా చెప్పిండా మీకు? సార్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో హార్ట్ స్ట్రోక్తో మార్నింగ్ చనిపోయిందంట సార్. అవునా? ఏజ్ ఎంత మరి? 42 అనుకుంటా సార్. అవునా? ఏమైందంట మరి? సార్ నిన్న నైట్ నుండి చెస్ట్ పెయిన్ వచ్చిందంట, ఎక్కడికి వెళ్ళలేదంట, మార్నింగ్ లేచిన వరకు చనిపోయింది సార్. హార్ట్ అటాక్ గురించి బేసిక్ అవగాహన లేకపోవడం వల్ల చాలామంది కూడా హాస్పిటల్కి రాకముందే చనిపోతున్నారన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? సో ఇప్పుడు మనం చాలా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటగా చాలామంది ఈ ఛాతీ నొప్పిని గ్యాస్ ట్రబుల్ అనుకొని చాలా తేలికగా తీసుకుంటారు. దీనికోసం వంటింటి చిట్కాలైన మజ్జిగ చేసుకొని తాగడం, లేదంటే గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వాడడం, టానిక్స్ తాగడం ఇలాంటివి చేసి అప్పటి వరకు తగ్గింది కదా అనుకొని వదిలేస్తుంటారు. లేట్ నైట్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ వచ్చే ఛాతీ నొప్పులు చాలా ప్రమాదకరం. ఇది హార్ట్ అటాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ టైంలో ఛాతీ నొప్పి రాగానే ఏం చేస్తారు? అబ్బా ఈ టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఈ టైంలో డాక్టర్ని డిస్టర్బ్ చేయాలన్నా అని చెప్పేసి లైట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకొని వదిలేస్తుంటారు. ఇది కూడా ఇంకా పెద్ద తప్పు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ గారు చూసి సిమ్టమాటిక్గా ఉంటే ఈసీజీ ప్రిస్క్రైబ్ చేస్తారు. కానీ వాళ్ళు ఏంటిది అంటే కొంతమంది నేను నైట్ చికెన్ తిన్నాను, మటన్ తిన్నాను, లేదంటే పులుపు వస్తువులు తిన్నాను, స్పైసీ ఫుడ్ తిన్నాను, ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉండొచ్చు, టాబ్లెట్స్ రాయండి సరిపోతుంది అని చెప్పేసి అంతటితో లైట్ తీసుకుంటారు. మరికొంతమంది అయితే ఈసీలో చేంజెస్ ఉండి ఫర్దర్ ఎవాల్యుయేషన్ కోసం అడ్వైజ్ చేసినప్పుడు, లేదంటే అడ్మిషన్ చెప్పినప్పుడు, సార్ ఈ టైంలో అడ్మిషన్ కాము, మేము రేపు వచ్చి అడ్మిట్ అవుతాము, లేదంటే ఎల్లుండి వచ్చి అడ్మిట్ అవుతాము, మా వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి టైం వేస్ట్ చేస్తుంటారు. సో టైం వేస్ట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. హార్ట్ అటాక్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత ఎర్లీగా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయితే హార్ట్ డ్యామేజ్ అంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. టైం గడిచిన కొద్దీ హార్ట్ మజిల్ డ్యామేజ్ ఎక్కువైపోయి సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ సడన్ కార్డియాక్ డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల లైఫ్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఏ సిమ్టమ్ని కూడా మనము లైట్గా తీసుకోకూడదు. ఎస్పెషల్లీ లేట్ నైట్స్ లేదంటే ఎర్లీ మార్నింగ్ టైప్లో వచ్చే ఛాతీ నొప్పులను ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని బేసిక్ ఈసీజీ వర్కప్ చేసుకుంటే చాలా మంచిది.